హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చాక్లెట్ లవర్స్ కోసం ఎంతో టేస్టీ అయిన అండ్ డొమినో స్టైల్ చాకో లవర్స్ని ఎంత ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, దాని లోపల లావా అయితే ఎలా వస్తుందో ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే నా మాట అయినా ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ నేనైతే మెజరింగ్ స్కేల్ తీసుకొని దాని మీద బౌల్ అయితే పెట్టేశాను. దీనికోసం మనం డర్క్ కాంపౌండ్ అయితే యూజ్ చేయాలి. ఈ డర్క్ కాంపౌండ్ని నేను ఇక్కడ 100 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నానండి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్కేల్ మీద 0 ఉంది కదా స్టార్టింగ్. ఇప్పుడు నేను ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ డర్క్ కాంపౌండ్ అయితే తీసేసుకుంటున్నాను. సో నేను ఈ 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను కదా, దీనికైతే నాకు 4 కప్స్ అవుతాయండి. సో ఇలా 100 గ్రామ్స్ తీసుకున్న తర్వాత వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం డబల్ బాయిలింగ్ మెథడ్లోని చాక్లెట్ అంతటిని కరగపెట్టాలి కాబట్టి. సో ఇలా పెద్ద పీసెస్గా ఉంటే ఏంటంటే త్వరగా మెల్ట్ అవ్వదు కాబట్టి సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కింద బౌల్లోని హీట్ వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి చాక్లెట్ అంతటిని మెల్ట్ చేసేస్తున్నాను. సో చూసారా, ఇది డైరెక్ట్గా అస్సలు స్టవ్ మీద పెట్టొద్దు, ఎందుకంటే చాక్లెట్ అంతా మాడిపోతుంది కాబట్టి ఇదే కరెక్ట్ పద్ధతి అనమాట. సో ఇలా డబల్ బాయిలింగే చేసేసుకోవాలి. సో ఇక్కడ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నానండి. ఈ 2 టేబుల్ స్పూన్స్ బటర్ మొత్తం కలుపుకోవాలి చాక్లెట్లో కూడా. సో ఇలా బాగా తిప్పుకోండి కలిసిపోయేంత వరకు కూడా. అది ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కాదండి, ఫ్రిడ్జ్లో ఉన్నది కాదు, అది అయింది. ఇక్కడ నేను 1/2 కప్ మిల్క్ అయితే తీసేసుకుంటున్నాను. సో మనం పిండి ఇంకా అదే మైదా పిండి ఇంకా షుగరు ఏతో అయితే తీసుకుంటాము అండ్ మిల్క్ కూడా సేమ్ కప్ తోటి తీసుకోవాలి. సో చాలా వరకు సేమ్ క్వాంటిటీసే ఉంటాయన్నమాట. అందుకని ఇక్కడ నేను 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్ మిల్క్ ఇదంతా కలిసిపోవాలి. సో ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు పిండిని అయితే జల్లించేసుకుందాము. సో ఇక్కడ నేను 1/2 కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి. 1/2 కప్పు మైదా పిండి తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్, హర్షీస్ వారిది కోకో పౌడర్ తీసుకున్నానండి నేను. మీ దగ్గర ఏ కంపెనీది ఉన్నా తీసేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మరి ఎక్కువ కూడా వేయద్దు, కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం మీరు పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తే అవసరం లేదు, అన్సాల్టెడ్ యూజ్ చేస్తే పించ్ ఆఫ్ వేసుకోండి సాల్ట్. ఇక్కడ 1/2 కప్పు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసిన అనమాట. సో ఇప్పుడు ఇందులోనే యాక్చువల్గా 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలండి, నేను మర్చిపోయాను అండ్ తర్వాత యాడ్ చేశాను. సో మీరు ఇందులోని ఫ్లోర్స్లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని జల్లించేసుకోండి. ఓకేనా, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మొత్తం నేను జల్లించేసుకున్నాను. ఈ లాస్ట్లో ఉండలు ఉన్నది మాత్రం తీసి పక్కకు పెట్టేశానండి, అది మాత్రం అలా వేసేసుకోవద్దు. ఓకేనా. అండ్ ఇప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట, బేకింగ్ పౌడర్ మర్చిపోయాను అనేసి ఇక్కడ 1/2 టీ స్పూన్ నేను బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిసిపోవాలండి. ఆ చాక్లెట్ లిక్విడ్లో మొత్తం కూడా ఈ పిండి అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. దీనికి మనకి అంటే ఇది కలుపుకోవడానికి మనకి బీటర్ కూడా ఏం అవసరమే లేదు అసలు. ఇలా విస్కర్ తోటి చక్కగా కలిపేసుకోండి. మొత్తం బాగా కలిసిపోవాలండి. పంచదార పౌడర్ ఇంకా ఆ చాక్లెట్ లిక్విడ్, మైదాపిండి ఇవంతా కూడా చాలా చక్కగా కలిసిపోవాలి. మొత్తం కలిసిపోయేంత వరకు కూడా మీరు ఇలా తిప్పేసుకోండి. ఓకేనా. అండ్ ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి, ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. మనం పిల్లలకి బయట నుంచి కొనిచ్చే బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. అండ్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి, చాలా క్విక్గా అయిపోతుంది, పెద్ద హైరాణ కూడా పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సిల్వర్ కప్స్ 4 తీసుకున్నానండి. అండ్ నేను ప్రిపేర్ చేసిన బ్యాటర్కి 4 కప్స్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇందులో నేను మొత్తం వేస్తున్నా అనమాట. ఈ బ్యాటర్ అంతా ఈ సిల్వర్ కప్స్లోనే వేసేసుకుంటున్నాను.
అండ్ నేను వచ్చేసి ఇందులోని 3/4 వరకు వేసుకుంటున్నానండి. అండ్ మరీ నిండుగా కూడా వేసుకోకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసేసుకోండి, ఓకేనా. అండ్ మీరు కప్ కేక్స్ చేసుకుంటాం కదా మనం, ఆ కప్స్లో కూడా వేసి చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం, అందులో కూడా అవుతాయి. సో నేను చేసిన బటర్కి 4 కప్స్ అయితే అయిపోయాయి. అండ్ నేను ముందుగానే ప్రీ హీట్ అయితే పెట్టేసుకున్నానండి, ఓటీజీ 180 degrees మీద 10 minutes అయితే ప్రీ హీట్ చేశాను. అండ్ ఇప్పుడు వీటిని మనం తీసుకెళ్ళి ఓటీజీలో పెట్టేసుకోవడమే. చూడండి, ఇక్కడైతే నేను ప్రీ హీట్ పెట్టేశాను. అండ్ మనం బ్యాటర్ కలుపుకునే టైం వరకు ఇది కూడా ప్రీ హీట్ అయితే అయిపోయింది. చూడండి, ఓకే, ప్రీ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బ్యాటర్ని అయితే అందులో పెట్టేసేయాలి, ఆ 4 కప్స్ని. చాలా క్విక్గా అయిపోతుందండి, టేస్ట్ అయితే ఆసమ్. అసలు ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి నేను 12 minutes అయితే పెట్టుకున్నానండి, ఓకేనా. 12 minutes తర్వాత మనకి కప్స్ అయితే రెడీ అయిపోయాయి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయాయో మీకు చూపిస్తా, చూడండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు అనేసి అని అనుకోవద్దు, ఎందుకంటే మన పిల్లల కోసమే కదా చేసేది. సో అందుకని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, చాక్లెట్ లవర్స్కి పిచ్చిగా నచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయాయో. అండ్ ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి, దాంట్లో లోపల లావా చూడండి ఎలా వస్తుందో. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇక్కడ నాకు 4 కప్స్ అయిపోయాయి కదా. అండ్ మీరైతే ఇంకా 2 కప్స్ చాలు అనుకుంటే మనం చేసుకున్న బ్యాటర్లోని కొంచెం హాఫ్ క్వాంటిటీ చేసుకోండి, డబుల్ కావాలి అంటే ఇంకో హాఫ్ క్వాంటిటీ పెంచేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ లావా చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే, నేను మా పాప చాలాసార్లు అయితే చేసుకున్నాము, అంత బాగుంటాయి వీటి టేస్ట్ అయితే. నాకైతే యాక్చువల్గా చాక్లెట్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, ఎందుకో నాకు ఈ చాకోలావా ఇంకా బ్రౌనీ అంటే చాలా చాలా ఇష్టమైపోయింది అనమాట. అందుకనే ఎక్కువగా బ్రౌనీ ఇంకా చాకోలావాస్ చేస్తూనే ఉంటాను ఇంట్లో. అండ్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఒక లైక్ కూడా వేసేసుకోండి, ఓకేనా. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ వాళ్ళు కూడా చేసుకొని ఎంజాయ్ చేయాలి కదా, ఓకేనా. చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను టేస్ట్ కూడా చేశాను, సూపర్గా ఉంది, ఓకేనా. బాయ్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్.